హాయ్ అండి. వెల్కమ్ టు మై హోమ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఎన్నో మాటలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో ఈ జీవితంలో నేను భరించడం అయితే జరిగింది. ఒక్కొక్కరు అన్న మాటలకి ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఆ మాటలు అన్నారు కాబట్టే ఈరోజు నేను ఈ విజయం సాధించగలిగాను. లేకపోతే ఇక నేను చేయలేను అనే ఆలోచన నా మనసులో ఉండేదన్నమాట. నేను చేశాను అనే ప్రౌడ్నెస్ అనేది నాకు లేదు. కానీ ఒక మనిషిని మనం మాట అనే ముందు ఎదుటి మనిషి మనసు ఎంత బాధపడుతుంది అనే విషయం ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. నా ముందు ఒకలాగా, నా వెనకాల ఒకలాగా మాట్లాడిన ఎన్నో మాటలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో నెగిటివ్ మాటలు అవన్నీ విన్నప్పుడు నా మనసులో నేనేంటి అనే విషయం నాకు తెలుసు. నేను ఎలా ఉండాలి అనే విషయం నాకు క్లారిటీ ఉన్నప్పుడు వీళ్ళందరికీ నేను సమాధానం చెప్పవలసిన అవసరం లేదు అని అనిపించి, ఒక ఆడది ఏదంటే అది చెయ్యగలుగుతుంది, ఆడదానితోనే ఈ ప్రపంచం నడుస్తూ ఉంది అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఆడదాని కన్నీటికి కారణం కాకండి. ఆడది అన్నవాళ్ళు ఎంతోమంది, ముండా అన్నవాళ్ళు ఎంతోమంది, నువ్వు ఏమీ చేయలేవు అన్నవాళ్ళు ఎంతోమంది. ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, వీటన్నిటినీ భరించింది ఎందుకోసము అంటే నా 2 పిల్లల కోసం మాత్రమే. ఈరోజు ఈ సక్సెస్ నేను సాధించినందుకు గొప్పగా నేను ఎప్పుడూ చెప్పుకోను. నా గురించి ఒక 10 మంది చెప్పుకునేలాగా నేను ఉండాలి అనేది నా ఆలోచన. నా వల్ల ఒక 10 మంది జీవితం మారాలి అనేది నా ఆలోచన. ఎప్పుడూ కూడా నెగిటివ్ అనేది నా దారికి రాకుండా ఉంచుకోవాలన్న ఆలోచనతోనే నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాను. కర్మానుసారంగా కొన్ని చెప్తే వినకుండా ఆయన జీవితాన్ని అలా చేసుకోవడం వల్ల ఇంకా ఎన్నో అవమానాలు భరించాను. ఆయన కల నెరవేర్చాను. థ్యాంక్ యూ.